హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇంత జరుగుతున్న మన ఒక చిన్న పాప కోసం ఒక టాలీవుడ్ హీరో కానీ ఒక పొలిటీషియన్ కానీ ఇంతవరకు పట్టించుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఫ్రెండ్స్. తెలుగు వాళ్ళం అని చెప్పుకోవడానికి చిన్న ఒక కోవ బన్న కోసం అయితే చాలా వైరల్ అయ్యింది. ఆయన ప్రతి ఒక్కరు వెళ్ళి ఓకే నారా లోకేష్ బాబు వరకే వెళ్ళింది. మరి ఆ పాపకు 16 కోట్ల రూపాయలు ప్రజలు ఇవ్వాలంటే చాలా కష్టం కదండి. ఎట్లయినా ఇది ఒక పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలో ఒకే ఒక్కరు, అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లనే వస్తాయి అనే నమ్మకం అయితే మేము ఒక జన సైనికుడిగా నాకు చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. ఆ పాప కోసం ఒక్కరు ట్రైన్లు ఎక్కి బ్రిడ్జిలు ఎక్కి కాలేజీల్లో ఇంత దారుణంగా 16 కోట్ల రూపాయల కోసం ఈరోజు మన తెలుగు ప్రజలందరూ చిన్న పాప కోసం బాధపడుతుంటే తెల్లవారు నుంచి చూసి రీల్స్ ఇంత దారుణంగా తయారైంది. 12 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. 12 రోజుల వరకు ఇంతవరకు ఒక్కరు పట్టించుకుని నాదుడు లేడు. ప్రతి ఒక్క లీడర్కి, ఒక యాక్టర్కి, ఒక హీరోకి ఏదైనా అయితే రెస్పాండ్ అవుతారు కదా. ఒక పాప కోసం 16 కోట్లు సినిమా వాళ్ళు, మన ప్రభాస్ అన్న, అట్లీస్ట్ మహేష్ బాబు గారు, వీళ్ళు ఎవరు కానీ ఒక్కరు స్పందించిన ఈరోజు అంత దారుణంగా ఉండదు. ఇది ఎవరైనా సరే చెప్పుకోవడానికే బాధకుంది. ఆ పునర్వికాస్ పాపను చూస్తే ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్. ఇంత దారుణంగా ఉంది. ఇది ఎవరైనా ఒక నిజాయితీ పరుడు ఒక్కరు పవన్ కళ్యాణ్ సార్ దగ్గర పంపేయండి. అట్లీస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు దగ్గర, రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మీరు చూడండి. ఉంటాను ఫ్రెండ్స్. పునర్విక మళ్ళీ జన్మించి మనం బతకాలి. ఇది నాకు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల కోసం చాలా బాధపడ్డా. ఆ పాప బతకాలి. ఇదిగో అమ్మ ఇచ్చేమంది, అమ్మ నీకు అసలే గోల్డ్ ఇచ్చేమంది. ఆడోపు ఇదిగో అమ్మ చేతిలో పెడుతుంది నీకు. ఇదిగో కూర్చోండి.